నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా జాతీయ అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి న్యాయము జరగాలి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమాన హక్కులు కలగాలి, చట్టం ముందర అందరము సమానమే, చట్టం ముందర హ్యూమన్ రైట్స్ అందరము జెనీవా సమానమే అని అధ్యక్షుడిగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి పౌరుడికి న్యాయము జరగాలి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమాన హక్కులు కలగాలి, చట్టం ముందర అందరము సమానమే, చట్టం ముందర అందరము సమానమే అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పౌరుడికి చాలా హక్కులు కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్క పౌరుడు ఆ యొక్క హక్కులను ఏ విధముగా వినియోగించుకోవాలి, ఏ విధముగా హక్కులను కాపాడుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధముగా చాలా అవగాహన సదస్సులు రాష్ట్రం పరంగా, అలాగే వివిధ జిల్లాలు, రాష్ట్రాలు ఈ విధంగా మేము ప్రయాణించి ప్రతి ఒక్కరి హక్కులను, వారి యొక్క విలువలు కాపాడే విధముగా వారికి తెలియజేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. అలాగే ఆ యొక్క పేదలు, ఆ యొక్క అన్యాయము జరిగినటువంటి మహిళలు, అలాగే చిన్నపిల్లల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇవన్నీ కూడా మనము చూసినట్లయితే డబ్బున్న వారు దాన్ని ఆ యొక్క కాలద్రోస్తా ఉన్నారు, వారిని అణిచివేస్తా ఉన్నారు. కొన్ని అయితే బయటికి రావడం లేదు, కొన్ని సమస్యలు మాత్రమే బయటికి వస్తున్నాయి, కానీ చాలా సమస్యలు బయటికి రావడం లేదు. ఇటువంటి సమస్యలన్నీ మా దృష్టికి మీరు తీసుకువచ్చినట్లయితే ప్రతి మానవుని కోసము మేము పోరాడడానికి సిద్ధముగా ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేను బిషప్ రెవరెండ్ డాక్టర్ థామస్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా యొక్క వైస్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ హ్యూమన్ రైట్స్ డేని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను ముందుకు వచ్చాను. వీఆర్ ప్లీజ్ టు అనౌన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్, అంటే ఉచిత న్యాయ సలహా కేంద్రం, ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే చాలామంది బీద వాళ్ళు, అడుగు వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి ఎలాగా వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు లాయర్స్ దగ్గరికి వెళ్ళటం, ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళకు ధన సహాయం లేకపోవటం వలన వెనక తగ్గిపోవటం అనేది జరుగుతుంది. సో మా తరపున, మా మినిస్ట్రీ, మా ట్రస్ట్ తరపున ఈరోజు దయించకనని ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ తరపున మేము ఆ లాయర్కి చెల్లించాల్సిన ఫీజు ఏదైతే ఉందో అది బీద వాళ్ళు ఒక జెన్యూన్ కేసు అయితే మేమే ఆ ఫీజు చెల్లించి ఆ కేసును ముందుకు తీసుకెళ్ళటానికి మేము పూనుకున్నాము. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ క్రిస్మస్ను పురస్కరించుకొని మరి 15 లక్షల రూపాయలు విలువ కలిగిన బట్టల్ని బీద వాళ్ళకి అలాగే సేవకులకి పంచిపెట్టడం అనేది ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరి జాతి, మత, కుల ఎవరైనా పర్వాలేదు, మేము క్రైస్తవులైనప్పటికీ క్రైస్తవులకు మాత్రం కాదు, ఏ ఒక్కరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా దగ్గర ఒక ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయి దీనికోసం. ఆ నంబర్కి మీరు సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు మేము సహాయపడటానికి, అన్ని రకాలుగా సహాయపడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ ఫోన్ నంబర్ 851969 858519969199. ఇప్పుడు ఈ యొక్క ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ప్రెసిడెంట్గా ఉన్న, ఆంధ్ర రాష్ట్రానికి ప్రెసిడెంట్గా ఉన్న విజ్ఞాన్ గారు మాట్లాడతారు. ప్రముఖ పెద్దలకు,
అధికారులకు న్యాయాన్ని పాటించేటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి పెద్దలకు, అలాగే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ప్రతినిధులుగా, మరి జాతీయ అధ్యక్షుడిగా నేను మీ ముందుకు రావడము హర్షణీయమైనటువంటిది. అలాగే ఇంతటి గొప్పటి చక్కటి కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి ఫౌండర్ దహించు అగ్ని మినిస్ట్రీస్ మరియు అంతర్జాతీయ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ అనేక మందికి సహకారం అందిస్తూ కులము, మతము, జాతి చూడకుండా ప్రతి ఒక్కరి అభ్యుదయాన్ని, ప్రతి ఒక్కరికి సహాయము చేయాలనేటువంటి గొప్ప మనసుతో మరి మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ థామస్ గారు మన మధ్యలో ఉండడము కూడా గొప్ప విశేషమైనటువంటి సన్నివేశం. మరి ఇంత